అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని వైఎస్ఆర్సీపీ బహిష్కరించింది. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీలో నిరసన చేపట్టారు. ప్రతిపక్షాన్ని గుర్తించి ప్రజల గొంతుకగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండని పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. అనంతరం అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు వైఎస్ఆర్సీపీ సభ్యులు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని వైఎస్ఆర్సీపీ బహిష్కరించింది. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీలో నిరసన చేపట్టారు. ప్రతిపక్షాన్ని గుర్తించి ప్రజల గొంతుకగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు వైఎస్ఆర్సీపీ సభ్యులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రశ్నించే గొంతుకను నొక్కేస్తున్నారు అన్నట్టుగా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ సభ్యులు ఏం చెప్తున్నారు? కార్తీక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఈరోజు గవర్నర్ ప్రసంగాన్ని నిరసన తెలిపిన అనంతరం బాయ్కాట్ చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు శాసనసభలో ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తించకుండా, ప్రజా సమస్యలపైన చర్చించకుండా అడ్డుకుంటున్నటువంటి ఆ వైఖరికి నిరసనగా మరొక వైపు ప్రజా సమస్యలు, రైతుల సమస్యలు కానీ, మహిళల సమస్యలు కానీ, వీటి పరిష్కార విషయంలో, నిరుద్యోగులు, యువత సమస్యల పరిష్కార విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శాసనసభ నుండి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో నిరసన తెలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాయ్కాట్ చేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా శాసనసభకు వచ్చి శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు అంతా కూడా నిరసన తెలిపి ఆ గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేశారు. ముఖ్యంగా ప్రతిపక్ష హోదా కల్పించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష శాసనసభలో 11 మంది శాసనసభ్యులు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడేటువంటి హక్కు కావాలి. ఎందుకంటే ప్రతిపక్షగా మీకు ఉన్నటువంటి 4 రాజకీయ పక్షాల్లో సభలో ప్రాతినిధ్యం ఉన్న 4 పార్టీల్లో 3 పార్టీలు కలిసి ప్రభుత్వంలో ఉన్నాయి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది. ప్రతిపక్ష పార్టీగా ఈ పార్టీని గుర్తిస్తే ప్రతి ఒక్క సమస్య పైన కూడా మాట్లాడడానికి నిర్దిష్టమైనటువంటి సమయం దక్కుతుంది. ప్రజల సమస్యలు సమగ్రంగా శాసనసభ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది, ఒక హక్కు కలుగుతుంది. సో ప్రజల తరపున మాట్లాడడానికి హక్కు కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. ప్రజా సమస్యలు వినిపించడానికి హక్కు కల్పించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. ప్రజా సమస్యల్ని ఈ ప్రభుత్వం మెడలు వంచేలాగా ఒత్తిడి తీసుకురావడం కోసం హక్కు కల్పించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా శాసనసభలో అధికార పక్షానికి, స్పీకర్కి కూడా ఒక సందేశాన్ని పంపించారు. ప్రతిపక్షంగా మీరు గుర్తించండి, శాసనసభలో ప్రజా సమస్యలు చర్చించుకోవడానికి అవకాశం కల్పించండి. సో ప్రభుత్వం, అధికార పక్షం, స్పీకర్ స్పందిన తీరు బట్టి రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరొక వైపు ఇదే నిరసనలో మరొక మిగిలినటువంటి అంశాలపైన కూడా నినాదాలు చేశారు. బయట కూడా అదే అంశాలు మాట్లాడి, ముఖ్యంగా మిర్చి రైతుకు గిట్టుబాటు ధర కల్పించకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం కానీ, మహిళలపైన అరాచకాలు జరుగుతుంటే, అత్యాచారాలు జరుగుతుంటే నివారించకుండా చేష్టలుడినట్టు రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నటువంటి వైఖరికి నిరసన తెలిపారు. సో 8 నెలల పాలనలో ఏ విధంగా సూపర్ 6 హామీల పేరుతో మోసం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి విధ్వంస పాలన అందిస్తున్నారో ఈ పాలనకు నిరసనగా, ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా గుర్తించినందుకు నిరసనగా గవర్నర్ ప్రసంగాన్ని మధ్యలోనే బాయ్కాట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు వచ్చారు. మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, సీనియర్ లీడర్లు అంతా కూడా సమావేశం అవుతా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరితో సమావేశం అయిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా వ్యవహరించబోతామన్న అంశాన్ని వెల్లడించనున్నారు. అంటే సతీష్, ముఖ్యంగా ప్రజల తరపున పోరాటం చేస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం, ఇంకోటి మీడియాపై ఆంక్షలు పెట్టడాన్ని ఎలా చూస్తున్నారు? ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తోంది? సో ప్రజల్లో కానీ, విజ్ఞుల్లో కానీ, సీనియర్ రాజకీయ విశ్లేషకుల్లో కానీ ఎంత నియంత్రిత వైఖరితో ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న అంశానికి వరుసగా ఈ పరిణామాలన్నీ కూడా అర్థం పడుతున్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు శాసనసభలో ప్రతిపక్ష పార్టీని గుర్తించకుండా, ప్రతిపక్ష నాయకుడి హోదా ఎవరికి ఇవ్వకుండా, ప్రతిపక్ష నాయకుడు లేకుండా ఏకపక్షంగా శాసనసభని నిర్వహించుకోవడం ఒకవైపు, పిఏసీ అన్నది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రజాపద్దుల్ని ప్రతిపక్షాలు
ప్రశ్నించాలి, వాటికి జరుగుతున్న పొరపాట్లు నిలదీయాల్సినటువంటి బాధ్యత ఉంటే ఆ పిఎస్సి చైర్మన్ కూడా రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా అధికార పక్షం సభ్యుడితో నియమించేసుకున్నారు. ఈ రెండు దాటిన తర్వాత ఇప్పుడు మీడియా కూడా ప్రశ్నించకూడదు, మీడియా కూడా ప్రశ్నించే అవకాశం ఇవ్వకూడదు, మీడియా పట్ల కూడా వివక్ష ఉండాలి, మీడియా పట్ల గొంతు నొక్కాలనే ఉద్దేశంతో ఈరోజు శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థ ఏర్పాటు అయిన తర్వాత ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి హయాంలో కానీ ఏ స్పీకర్ హయాంలో కానీ 4 మీడియా సంస్థలకు సంబంధించినటువంటి జర్నలిస్టులకు కవరేజీకి అనుమతి నిరాకరించినటువంటి దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థలోనే ఈ దుస్సాంప్రదాయానికి ఈ రోజు అంకురార్పణ జరిగింది. అది ఈ ప్రభుత్వ హయాంలోనే. ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, ఎటువంటి క్లారిఫికేషన్ కోరకుండా మీడియా సంస్థల పైన ఏకపక్ష జర్నలిస్టులు వినిపించకూడదన్నటువంటి ఉద్దేశంతోనే ఏకపక్షంగా నియంత్రిత ధోరణితో ఈ విధంగా వ్యవహరిస్తున్నటువంటి విమర్శలు వెల్లువెత్తాయి. సో ఒకవైపు సభలో ఎవరు ప్రశ్నించకూడదు, ఇంకొక వైపు మీడియా పరంగా ప్రశ్నించకూడదు, మరొక వైపు తాము చేసేటువంటి ఖర్చులు జమలకు సంబంధించి కూడా ఎవరు ప్రశ్నించకూడదని పిఎస్సి చైర్మన్ కూడా అధికార పక్షం సభ్యుడితో నియమించుకున్నటువంటి వైఖరిని ఇప్పుడు కొద్దిసేపటి కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా తీవ్రంగా తప్పుపట్టారు. ఈ ప్రభుత్వం నియంత్రిత వైఖరి వల్ల ప్రజలకి నష్టం కలుగుతుంది, ప్రజల్ని మోసం చేస్తుంది అన్నటువంటి విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. హరి సతీష్, మెయిన్ గా మొన్నటి వరకు మాజీ సీఎం అసెంబ్లీకి రావటం లేదు అన్నట్టుగా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా అవకాశం ఇవ్వటం లేదు. అండ్ ముఖ్యంగా ప్రతిపక్ష హోదా కల్పించకపోవడానికి గల కారణాలు ఏంటి, అంటే ప్రశ్నించే గొంతుకులను నొక్కేయటం వల్ల వాళ్ళకి కలిగే లాభం ఏంటి అనే దానిపై ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు? ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షాన్ని గుర్తిస్తే ఈ ప్రభుత్వ లోపాలను, ప్రభుత్వంలో చేస్తున్నటువంటి అవినీతిని, ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలు, ప్రభుత్వం పైన పోరాడుతున్నటువంటి తిరుగుబాటుకి ప్రకటిస్తున్నటువంటి వర్గాలకు సంబంధించిన సమస్యల్ని ఇక్కడ శాసనసభలో ప్రస్తావిస్తారు, ప్రభుత్వాన్ని నిలదీస్తారు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారన్నటువంటి ఒక భయంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంగా, ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు శాసనసభలో అన్నటువంటి వాదన సర్వత్రా వినిపిస్తోంది. అటు రాజకీయ వర్గాలు కానీ, ఇటు ఆ విశ్లేషకులు కానీ ఇదే చెప్తున్నటువంటి పరిస్థితి. సో కేవలం ఈ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపేటువంటి అవకాశం ఉండకూడదు. నిర్దిష్టమైన సమయం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ అసెంబ్లీలో వస్తే ఖచ్చితంగా ఆధారాలతో సహా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారు కాబట్టి సో ఆ నిర్దిష్టమైన సమయం ఇవ్వకుండా ప్రజలకు ప్రతిపక్షం గొంతు నొక్కడం ద్వారా ప్రజల గొంతు నొక్కొచ్చు అన్నటువంటి ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వ అధికార పక్షం వైఖరి ఈ విధంగా ఉందని విమర్శలు వెల్లువెత్తున్నాయి. సతీష్, అంటే ముఖ్యంగా 28వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ టైంలో ప్రశ్నించే గొంతుకులు లేకుండా చేయడం ద్వారా అసలు ఎలాంటి మెసేజ్ అందిద్దాం అనుకుంటున్నారు ఏపీ రాష్ట్ర ప్రజలకు కూటమి నేతలు? ఈ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఖచ్చితంగా శాసనసభలో అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ కేటాయింపులో జరుగుతున్నటువంటి మోసాన్ని కానీ, బడ్జెట్ ఎలకేషన్స్ లో జరిగినటువంటి ద్రోహాన్ని కానీ, ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తూ వచ్చారు వీటన్నిటిని కూడా నిలదీస్తారన్నటువంటి భయంతోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తించకుండా ఏకపక్షంగా సభ నిర్వహించుకోవాలి, ఏకపక్షంగా సమావేశాలు నిర్వహించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ విధంగా వ్యవహరిస్తున్నటువంటి విమర్శలు వెలువెత్తున్నాయి. రైట్ సతీష్.